ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. నాకైతే మూవీ నచ్చలేదు. అసలు ఈ మూవీ ఇప్పుడు తీయాల్సిన మూవీ కాదు. మూవీ చాలా అవుట్డేటెడ్గా ఉంది. స్టోరీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, రొటీన్ స్టోరీయే. ఇలాంటి స్టోరీ ఇప్పటికే చాలా మూవీస్లలో మనం చూసాము. మూవీ మొత్తంలో ఏదైనా బాగుందంటే సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో ఒక ఎమోషనల్ సీన్ బాగుండి, అండ్ ఫస్ట్ హాఫ్లో 1-2 సీన్స్లలో కామెడీ బాగుంది. మూవీలో ఎడిటింగ్ బాగాలేదు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లలో ముందు సీన్కి జరుగుతున్న సీన్కి అస్సలు సంబంధం లేదు. ఎడిటింగ్ ఎవరు చేశారో తెలియదు కానీ చాలా వరస్ట్గా ఉంది. మూవీలో నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి డైలాగ్స్. అసలు డైలాగ్స్ వల్ల నాకైతే ఇరిటేషన్ వచ్చింది. 1-2 డైలాగ్స్ తప్ప మిగతా డైలాగ్స్ అన్నీ వరస్ట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగాలేదు. అసలు ఆ షార్ట్స్ అలా తీద్దామని అది ఎవరి డెసిషనో తెలియదు కానీ అదైతే వరస్ట్ డెసిషను. అసలు సినిమాటోగ్రఫీ అసలు ఎలా ఉండద్దో అలా ఉన్నది. అసలు ఒక్క సీన్లో కూడా నాకు పవన్ కళ్యాణ్ గారి ఫిలిం చూస్తున్నట్టు అనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలేదు. అండ్ తమన్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి ఒకటే మ్యూజిక్ని పట్టుకొని సినిమా మొత్తం కంట్రోల్-C కంట్రోల్-V అదే కాపీ పేస్ట్ చేశారు. పెద్దగా కొత్త ట్యూన్స్ ఏవి వాడలేదు. ఒకటే మ్యూజిక్ని పట్టుకొని సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడు అదే కాపీ పేస్ట్ చేశారు. డిఎస్పి గారి సాంగ్స్ జస్ట్ యావరేజ్, పెద్దగా ఏమనిపించలేదు. అండ్ దేఖ్లేంగే సాలా సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ బాగున్నాయి. కాలరే ఇతర సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ బాగుంది. బట్ ఈ 2 సాంగ్స్లో ఉన్న ప్రాబ్లం వచ్చేసి సాంగ్స్ ప్లేస్మెంటు. ఏదో కావాలని ఇరికిచ్చినట్టున్నాయి సాంగ్స్. పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ మూవీస్ నుంచి ఒక సాంగ్ని రీమిక్స్ చేశారు. ఆ సాంగ్ అయితే బాగుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు రొటీన్ స్టోరీని తీసుకున్నా కూడా కావాలంటే స్క్రీన్ ప్లే మంచిగా రాసుకొని దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేయొచ్చు. బట్ మూవీ తీయడంలో హరీష్ శంకర్ గారు కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో ఒక ఎమోషనల్ సీన్లో పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బట్ రెస్ట్ ఆఫ్ ది ఫిలింలో పర్ఫార్మెన్స్ పెద్దగా బాగాలేదు. ఈ మూవీలో శ్రీలీలాని హీరోయిన్గా తీసుకోకపోతే బాగుండు. పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల మధ్యలో ఆ ఏజ్ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ బాగాలేదు. అసలు ఆ క్యారెక్టర్ రాశి ఖన్నానే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ యాక్టర్స్ తోటి చేపించినా సరిపోద్ది. విలన్ క్యారెక్టర్లో పార్థిబన్ గారి పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చలేదు. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.